నిన్నగాక మొన్నగా పేపర్లో మీడియాలో చూసినాం. ఎవరో రాకేష్ రెడ్డి, ఎవరో జనగాం యాదగిరి హరీష్ అని ఎవరో మాకు తెలియదు. మాకు ఎక్కువ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగిలో కూడా తెలియదు. రాకేష్ రెడ్డి కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసిందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఓ క్రమశిక్షణ పార్టీ అంటారు, ఉద్యమం ఉన్న పార్టీ అంటారు, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బాబు గొప్పడు అంటారు. మీరు ఒక ఉద్యమం ఉన్న పార్టీ నాయకుడిని పార్టీలో మీరు ఉండి మీ బాధ్యతగా ఒక ముగ్గురిని సస్పెండ్ చేస్తే వాళ్ళు సిగ్గుజనం లేకుండా ఇంకా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని కళ్ళ దగ్గరికి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మీ పార్టీ క్రమశిక్షణ పెట్టుకునే వాళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీలకి తీసేయాలి. మీ పార్టీ క్రమశిక్షణలో ఉన్నదాన్ని నడిపించుకోవాలి. మీరేమో పద్దెపూర్లో విజిట్ చేస్తారు ఐటీఎం సెంటర్ను, సస్పెండ్ చేసిన నాయకులు వచ్చేమో రాజారావు విజిట్ చేస్తారు. అంటే మీ పార్టీ ఎక్కడికి పోతుంది రాజే? ఏం చేస్తారో అర్థమైందా రాజే? మీకు మధ్య భ్రమించింది. ఇక్కడ గన్పూర్లో కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేస్తా అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి, కడియం శ్రీహరిని ఎక్కడ దేని మీద చేయాలి, ఎక్కడ ఏం చేయాలో చెప్పుకోవడానికి ఏ పరిస్థితి లేక మీకు ఏం చేయాలో అర్థం కాక ఐటీఎం సెంటర్ల మీద పడి మీరు తిరుగుతున్నారు. ఇంకా ఈ కొత్త పుచ్చగాలు ఎవరంటే రాకేష్ రెడ్డి, జనగాం యాదగిరి వీళ్ళందరూ హరీష్ అని పార్టీకి సస్పెండ్ చేసారు. వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సిగ్గుశరం ఉన్న నాయకులు ఎవరైనా అయితే ఒక పార్టీ పేపర్ ద్వారా మీడియా ద్వారా పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సస్పెండ్ అయినామని తెలిసి కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పుకుంటారు నాయకులు. రాకేష్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు ఉన్నారు. ఇక్కడ నాయకులు కూడా కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ చూసినాం. బాలరాజాలతో మేము పోరాటం చేసినాం, కేసు పెట్టించుకున్నాం, టీఆర్ఎస్తో కొంతమంది పోరాటం చేసినాం. మరి 10 సంవత్సరాలు నువ్వెక్కడ అవ్వలేదే? ఓన్లీ పల్లరాజేశ్వరరెడ్డి చుట్టామని, పల్లరాజేశ్వరరెడ్డికి ఒక బంధువు అవుతానని అతని పేరు చెప్పుకొని ఒక హోటల్లో పనిచేసిన వ్యక్తివి, ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్య స్థితి నుంచి ఇప్పుడు దగ్గర ఒక 3-4 కోట్లకి ఎదిగినావంటే ఎక్కడ భూ కబ్జాలు చేసినావు, ఎక్కడ అన్యాయం చేసినావు, ఎవరి కొంపలు ముంచినావు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసినావు, ఎవరెవరు ఎన్ని పని పెట్టినావు మాది ఎదుర్కొన్నావు. రాకేష్ రెడ్డి లష్కర్లో భూ కబ్జా చేసి మాది ఎదుర్కొన్నావా? రాజారావులో భూ కబ్జా చేసినప్పుడు మా యాదగిరి ఎఫ్ఐఆర్ కేసు చేసినప్పుడు మీ అందరూ వచ్చినా కదా. దళిత బంధు పైసలు తీసుకున్నప్పుడు కూడా నీ మీద మీ ఇంటి దగ్గరికి ఆందోళనకారులు వచ్చి నిలబెట్టినప్పుడు కూడా అక్కడ చూసినాం కదా మేము. ఇట్లా దొంగ పనులు చేసుకుంటూ రాజేశ్వర్ రెడ్డి పేరు చెప్పుకుంటూ రాజేశ్వర్ రెడ్డితో ఫోన్ చేయించుకొని సిపిఐకి పోలీసు ద్వారా ఫోన్ చేయించుకొని భూ కబ్జాలు చేస్తున్నావు. నువ్వు కూడా నీతిమంతులు లెక్క మాట్లాడుతున్నావా? బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎక్కువ చేస్తావు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తలుచుకుంటే మాత్రం బిడ్డ నిన్ను ఐకేపీ సెంటర్లో ఎక్కడికి వచ్చినా అదే మహిళల ద్వారా ఏదైతే ఐకేపీ సెంటర్లకు మహిళలకు అప్పచెప్పామో అదే మహిళా వీవోల ద్వారా చెప్పులు చీపురదలు కొట్టించి ఉరికించి కొట్టే రోజు దగ్గర పడుతుంది బిడ్డ. రేపొచ్చి మేము కూడా ఇవాళ లాస్ట్ వార్నింగ్ ఇస్తాను. అన్నీ మూసుకొని ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చుకో. ఇంకేమైనా చేయని పనులు ఉంటే ఏమైనా కావాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి. తప్పకుండా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయి, ప్రభుత్వాన్ని డిమాండ్ దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఎంతసేపు మా గౌరవ ఎమ్మెల్యే గారిని, అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని 1400 కోట్లు తీసుకొచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి విద్య, వైద్యం అన్నిటి మీద ప్రతి క్షణం సమీక్ష చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని పట్టుకొని పిచ్చి కూతలు చూస్తావు బిడ్డ. 4 తీస్తాం బిడ్డ, నగరాలు చేస్తున్నావా? ఒక దళిత ఎమ్మెల్యే అని పొగరి మాట్లాడు. ఒక రెడ్డి బిడ్డ అయిన ఒక దళిత ఎమ్మెల్యే అని అక్కడ దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. పల్లరాజేశ్వర రెడ్డి డామినేషన్ ఇక్కడ నడవాలి నియోజకవర్గంలో. మాదిగల నడవద్దనేది ఒక ఉద్దేశంతో రెడ్డి డామినేషన్ చేయాలని పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు కలిసి కుట్రలు చేస్తున్నా. నీలిమ హాస్పిటల్ అంటారు, ఎవరిదాకా మావాడు చెప్పాడు. నీలిమ హాస్పిటల్ అందరూ ఫ్రీ సర్వీస్ చేస్తాను, ప్రజాసేవ చేస్తాను అంటారు. ఏ ఒక్క దగ్గర ఎవరికైనా సీఎంఆర్ కానీ నీ నీలిమ హాస్పిటల్ వైద్యం చేసినది మావాడు అన్నట్టు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కాకుండా తీసుకోకుండా నువ్వు పోయినావా? చలో దీనికి సవాల్ విసురుతాను. నువ్వు ఆరోగ్యశ్రీలో నీలిమ హాస్పిటల్లో వైద్యం చేయించి ఫ్రీగా చేయించినావు చెప్తున్నాను. ఈ ఆరోగ్యశ్రీ మీద ఇదే నీలిమ హాస్పిటల్లో ఎక్కువ బిల్లు పెట్టుకొని ఆరోగ్యశ్రీ బిల్లు తీసుకుంటాడు పల్లరాజేశ్వర రెడ్డి. మాకు తెలియదు అనుకుంటారు ఇవన్నీ. మాకు అన్ని తెలుసు బిడ్డ. రాకేష్ రెడ్డి చిలుకూరు మండలంలో ప్రశాంతంగా ఉన్నది రాజకీయం. రైతులను ఇబ్బంది పడకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లో సమీక్షిస్తారు.